అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలోనే రాజకీయ నాయకులపై రాళ్ల దాడి కార్యక్రమం జరుగుతూ ఉంది. మొన్న సీఎం జగన్ మీద, నిన్న చంద్రబాబు నాయుడు మీద, అలాగే పవన్ కళ్యాణ్ మీద దాడి జరుగుతూ ఉన్నారు. ఈ దాడికి సంబంధించిన అసాంఘిక కార్యక్రమాలు పాల్పడే అసంఘటిత శక్తుల లేదా రాజకీయ ఉగ్రవాదులు అనేది అసందర్భంగా ఉంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఇవాళ ఆర్ఎన్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ఇవాళ రాజకీయ నాయకుల మీద దాడులు ప్రేరేపణ చేస్తూ ఉన్నారు. ఇది ఎలా భావించాలి? మొన్న సీఎం గారి మీద, నిన్న చంద్రబాబు గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ మీద దాడి జరిగింది. ఇది అసాంఘిక శక్తులు కుట్రనా లేదా రాజకీయ ఉగ్రవాదులు కుట్రనా? ఎలా భావించాలి? ఇది కేవలం రాజకీయ ఉగ్రవాద కుట్రలు. అందులో భాగంగా ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అలవాటు ఇది ఒక కుట్ర, కుతంత్రాలు కలిపి 2019 ఎన్నికలకు ముందు కూడా కోడికత్తి కేసు అది అందరికీ తెలిసిపోయింది, సానుభూతి పోయింది. అదేవిధంగా గొడ్డలి వేటితో సొంత చిన్నాయన్నే నరికించాడు. ఈరోజు వాళ్ళ సొంత చెల్లెలు, వాళ్ళ చిన్నాయన కూతురు ఇద్దరు రాష్ట్రమంతా జగన్మోహన్ రెడ్డి హత్య రాజకీయాలు చేస్తున్నాడు. ఎన్నికలకు ముందు కోడికత్తి కేసు, కోడికత్తి, అదేవిధంగా గొడ్డలి వేటు, ఇప్పుడు క్యాటర్ బాల్తో రాళ్ళు విసిరించుకుంటాడు. అది కూడా తగిలేదేదో అట్లా లైట్గా తగిలేదు, కావాలని వాడి దగ్గర నుంచి ఎవరో ఒకరు రేపించుకొని దాంతో లబ్ధి పొందాలని చేస్తున్నాడు. అది ప్రజలు తిరస్కరించారు. ఇది ఉపయోగం లేదు, తిరగబడి మళ్ళీ రాజకీయ కుట్రతో మొన్న చంద్రబాబు నాయుడు మీటింగ్లో కానీ, పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో కానీ వాళ్ళపైన కూడా రాళ్ళు లేపించాడు, బురద చల్లాడు. ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి పైన ఎన్నో చూసుంటాడు ఆయన రాజకీయ జీవితంలో. పవన్ కళ్యాణ్ గారు వీటికంతా భయపడేవాడు కాదు, బెదిరేవాడు కాదు, ఎదుర్కొంటాడు. అవి అన్నిటిని కూడా వేసే రాళ్ళు కానీ, వేసే తూటాలు కానీ ఈ చేత ఆ చేత పట్టి తిరిగి ఎవరైతే వేసారో వాళ్ళపైనే విసిరే శక్తి పవన్ కళ్యాణ్ గారికి ఉంది అనేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా ఈ కుట్రలు జగన్మోహన్ రెడ్డి మానుకోవాలి. ప్రజలు తిరస్కరించారు. నీ 5 ఏళ్ల పాలన నరకాసుర పాలన చేశావు. ఇంకా నీకు ప్రజలు నీ సైడు లేరు. నీకు రాజకీయ భిక్ష ఇంక మీద నీకు జీవితాంతం లేదు. అది మీ నాన్నతో, మీ తాతతో ఈ రాజకీయ కుట్రలు నీతో అంతమవుతోంది. దీంతో నీ శాశ్వత రాజకీయ భవిష్యత్తు ఇంకా మీద ఉండదు. నువ్వు ఏ జైలుకి పోతావో, ఎన్ని సంవత్సరాలు ఉంటావో తెలియని పరిస్థితి నీకు ఏర్పడింది. ప్రజలు తీర్పు ఇస్తున్నారు అనేది కూడా తెలియజేస్తున్నాం. అంటే పోలీసుల వైఫల్యం కూడా ఉందని భావించవచ్చా? పోలీసులే వాళ్ళకి సహకరిస్తున్నారు. వాళ్ళ పోలీసులు మఫ్టీలోనే వాళ్ళ మనుషుల దగ్గర, వాళ్ళ సెక్యూరిటీల ద్వారా ఎక్కడేస్తే పైన తగులుతుంది. అప్పుడు కోడి కత్తి మెడపైన వేశారు. ఇప్పుడు కోడి కేటర్పాల్ రాయి నొదటి పైన వేశారు. అది వేశారా లేదా ఆయనే గోక్కున్నాడా తెలియని పరిస్థితి కూడా ఉంది. ఆయనే గోక్కుంటాడు. ఇట్లా ఏదైనా బ్లేడ్ ఏదైనా పెట్టుకుని గోక్కొని టాకా వేసుకుంటాడు. ఆ టాకా కూడా చూస్తున్నాం. దాంట్లో నెత్తురాల ఊరికి ఇదే పడింది. ఇదన్నీ ప్రజల్ని ఏమారిస్తున్నాడు. సానుభూతి పొందాలనుకుంటున్నాడు. ప్రజలు ఏమారలేదు, సానుభూతి రాదు. అవి పోయింది. ఆ ముద్దలు పెట్టి, తలపైన చేతులు పెట్టి, అవన్నీ ఆగడాలు చేసి, పాదయాత్రలు చేసి ఏదో గెలిచాడు. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ ఇదే విధంగా ఇప్పుడు జరిగిన విధంగా కానీ చేసుంటే చంద్రబాబు అనుభవశాలి, దేశాధినేత ఆయనతో పెట్టుకొనేసి అలియన్స్ పెట్టుకొని చేసుంటే 2019 కూడా గెలిచే పరిస్థితి లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు తోడయ్యారు. దానికి తోడు మోదీ గారు తోడయ్యారు. ఈ సునామీని ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా ఈ సునామీలో ఈ ఫ్యాన్లు కాదు, ఇంకో బ్లోయర్లు కాదు, అన్నీ ఎగురుకొని కొట్టుకుపోతాయి. బంగాళాఖాతంలో కలుస్తాయి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద, దాడుల మీద సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బయట పెట్టాలని చెప్పి ఆర్ఎన్ శ్రీనివాస్ గారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.